చపాతీలను చూసి ముఖం మార్చుకునే పిల్లలకు ఇలా ఎగ్ చపాతీని చేసి చూడండి. ముక్క కూడా మిగలకుండా తినేస్తారు. అంత సాఫ్ట్‌గా, టేస్టీగా ఉంటుంది. దానికోసం ముందుగా 2 కప్పులు గోధుమ పిండిని తీసుకోండి. ఈ 2 కప్పులు గోధుమ పిండితో 5 చపాతీలు అయ్యాయి. సో, మీరు మీ ఇంట్లో తినేవాళ్ళని బట్టి చేసుకోండి. తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని చేతితో ఆ సాల్ట్ మిక్స్ అయ్యేలా పిండిలో బాగా కలపండి. ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఆ పిండిని ముద్దలా చేయండి. అంటే ఈ పిండిని కలపడం బట్టే మన చపాతీ సాఫ్ట్నెస్ అనేది ఆధారపడి ఉంటుంది. బాగా గట్టిగా కలిపేశారంటే రాయిలాగా అయిపోతుంది. అలాగని బాగా మెత్తగా కలిపితే మన ఇండియా మ్యాప్‌లా సాగుతుంది. సో, కలపడాన్ని బట్టే సాఫ్ట్నెస్ అనేది ఆధారపడి ఉంటుంది. చూడండి, నేను వీడియోలో చూపించినట్టు ఆ పిండిని చేతితో ముందుకు గట్టిగా నొక్కుతూ, మళ్ళీ మడతపెట్టి, మళ్ళీ నొక్కుతూ అలా 5-8 నిమిషాల పాటు చేశారంటే చపాతీ అనేది మామూలు సాఫ్ట్‌గా రాదండి. కొంతమందయితే చపాతీలు సాఫ్ట్‌గా రావాలని ఆయిల్‌ని యాడ్ చేస్తూ ఉంటారు అనవసరంగా. ఇలా ఆయిల్‌ని యాడ్ చేయకుండా కూడా మనం హెల్తీగా ఇలా చపాతీలని సాఫ్ట్‌గా తయారు చేసుకోవచ్చు. ఈసారైతే పిండి ముద్దకి రెస్ట్ ఇద్దాం. దానికోసం మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు మనం ఎగ్ చపాతీ కోసం ఎగ్ మిశ్రమాన్ని తయారు చేసుకుందాం. దానికోసం చిన్న చిన్న ముక్కలుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొన్ని టమాటా ముక్కలు, కొంచెం పసుపు, ఒక స్పూన్ కారం, కారాన్ని కూడా యాడ్ చేసుకున్నాక ఒక స్పూన్ ఆయిల్ని కూడా అందులో వేసేసుకున్నాక తగినంత సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ని యాడ్ చేసుకున్నాక ఇవన్నీ కూడా కలిసేలా ఒక స్పూన్తో కలపండి. ఆ తర్వాత మనం 2 ఎగ్స్ని యాడ్ చేసుకుందాం. ఎగ్స్ని యాడ్ చేసే ముందే ఇలా ఎందుకు కలిపామంటే ఎగ్స్ని యాడ్ చేస్తే ఆ కారం అనేది ఉండలు కట్టేసి సరిగ్గా కలవదు. అదే మనం ఇది కలుపుకున్నాక ఎగ్స్ని యాడ్ చేసామంటే అంతా బాగా కలిసిపోయి కారం ఉండలు అనేవి లేకుండా ఉంటుంది. ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టు బాగా మిక్స్ చేసేసుకున్నారా? అయితే ఇప్పుడు మనం రెస్ట్ తీసుకుంటున్న పిండి ముద్దని నిద్రలేపుతాం. 1-2 నిమిషాల పాటు ఆ చపాతీ ముద్దని చేతితో బాగా ప్రెస్ చేసుకుంటూ మళ్ళీ కాసేపు నొక్కండి. ఆ తర్వాత చిన్న చిన్న ఉండలుగా షేప్ చేసుకొని ఒక ఉండని తీసుకొని గోధుమ పిండిలో ముంచి చపాతీ పీట మీద పెట్టుకుని ఆ చపాతీ కర్రతో కొంచెం కొంచెం షేప్ చేసుకోండి. చపాతీలాగా చిన్న చపాతీలాగా అయింది చూసారా? ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టు సమోసా ఆకారంలో ఆ చిన్న చపాతీని మడత పెట్టుకుని మళ్ళీ ఈ చపాతీ కర్రతో కొంచెం కొంచెం ఒత్తిడి చేస్తూ చపాతీని చేసుకోండి. 3 వైపుల నుంచి ఒత్తిడి చేయండి. బాగా ఎక్కువగా నొక్కేశారంటే చపాతీ అనేది బాగా సాగిపోతుంది. ఎక్కువ ఒత్తిడి చేయకుండా కొంచెం కొంచెంగా అలా 3 వైపులా సమోసా ఆకారంలో అయిపోయింది కదా చపాతీ. ఈసారి మనం పెనాన్ని పెట్టుకుందాం. పెనం అనేది బాగా వేడెక్కాలి, హై ఫ్లేమ్లోనే ఉండాలి. అప్పుడే మన చపాతీ సాఫ్ట్గా వస్తుంది. ఒకసారి మనం ఒకవైపు కాల్చుకున్నాక రెండో వైపు తిప్పుకొని ఆ ఎగ్ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా వేసుకొని మొత్తం కవర్ చేయండి ఆ చపాతీ మీద. నెక్స్ట్ మనం ఎగ్ వేసిన వైపు కూడా కాల్చుకుంటే మన ఎగ్ చపాతీ రెడీ అయిపోయినట్టే. సో, నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.